ఈరోజు భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 3 బృందాలు మొత్తం రాష్ట్రం అంతా కూడా వివిధ జిల్లాలు ఎక్కడైతే పంట నష్టమైంది మన వానంతోని, ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో ఇక్కడ రైతులు పడుతున్నటువంటి ఒక కష్టాల్ని తెలుసుకొని వాటి గురించి మాట్లాడి రైతులతో కలిసి మరి ప్రభుత్వం 15 రోజుల నుంచి ఇక్కడ వాళ్ళు పెట్టినారు. దీని మీద తప్పుకోవడానికి ప్రభుత్వం టార్పాలిన్ కవర్ ఎక్కడ కూడా కలిగించలేదు. అమ్మాలనే టైంకు వాన పడితే నెక్స్ట్ దాంట్లో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువైపోయి కొనేటోళ్ళు దొరకట. అది దొరక్క ఆ మాయిశ్చర్ కంటెంట్ ఆర్పడానికి కూడా మిషన్ ఏం లేవు, డ్రై చేయడం ఫ్యాన్లతోనే దాని మళ్ళీ వాన పడుతుంది. మళ్ళీ రైతులు చిన్నకారు రైతులు ఉండవు, పెద్ద పెద్ద రైతులు కాదు. ఒకవైపు ప్రభుత్వంలో ఉన్నట్టు కొంతమంది నాయకులు రైస్ మిల్లర్స్ తోని కుమ్మక్కై ఈ యొక్క ధాన్యాన్ని వాళ్ళ ప్రయత్నం. మరొకేపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఎంఎస్పి రైతులకు ఏదో ఉందో 2350 దానికి ప్రభుత్వం కొనగలానే మొత్తం కూడా మనకి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా రీఇంబర్స్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఎఫ్సిఐ కొనాల్సింది ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దానికి కావాల్సిన వసతి నిర్మాణం చేయాలి. ఇక్కడ స్టోరేజ్ చేయడానికి వసతి లేవు, టార్పాలిన్ ఫెసిలిటీస్ లేవు. అదే విధంగా రైతులకు తీసుకొచ్చే అమ్మడానికి సమయానికి కొనేటటువంటి ఒక వ్యవస్థ కూడా లేదు. రైతులంతా కూడా కష్టపడతారు. ఇప్పుడు ఇది కేవలం కొనుగోలు కేంద్రానికి వచ్చారు. దీని తర్వాత మేము ఎక్కడైతే పంట నష్టమైందో ఈ వానలకు అక్కడ కూడా మేము పోతాం. అయితే మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం, వెంటనే రైతులకు సంబంధించినటువంటి ఒక ధాన్యమైనా సరే, అది ఒక్కలు వచ్చినా 5 వచ్చినా మీరు ఎంఎస్పీ కు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొనాలి. ఎందుకంటే 20 రూపాయలు 30 రూపాయలు తగ్గించి వాళ్ళు ఈ యొక్క ధాన్యాన్ని కొంటున్నారు. అది కాకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఎంఎస్పీ లో వాళ్ళు కొనాల్సిందే. రైస్ మిల్లర్స్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యన ఉన్నటువంటి ఒక ఏదైతే వ్యాపారీ వ్యాపారం ఉందో దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. మూడోది, ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి కొనుగోలుకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి వాళ్ళ వసతులను కూడా వాళ్ళు ప్రభుత్వం కలిగించాలని చెప్పి కూడా మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం.